వెల్కమ్ టు దిస్ ఇస్ విత్ యూట్యూబ్ ఛానల్ గైస్. ఈ రోజు నుంచి మనం ఒక ఇంటర్న్షిప్ సిరీస్ని అయితే స్టార్ట్ చేస్తున్నామన్నమాట. సో ఎవ్రీ డే మనం అయితే ఇంటర్న్షిప్ని అయితే పోస్ట్ చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేస్తున్నాం ఈ యొక్క పర్టికులర్ ఛానల్లోని. సో తప్పకుండా ఈ యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఇచ్చేసి ఆల్ ప్రెసెస్ పెట్టుకోండి. దిస్ ఇస్ విత్ యూట్యూబ్ ఛానల్. మన యొక్క మెయిన్ ఛానల్ వీదటికి ఛానల్లో వచ్చేటికి సో లేటెస్ట్ జాబ్ అప్డేట్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, పార్ట్ టైమ్ జాబ్స్, ఎర్నింగ్ మెథడాలజీస్ అండ్ సో ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ అన్ని కూడా రోల్ అవుట్ అయితే అవుతాయి. సో ఆ వీదటికి ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వీడియో డిస్క్రిప్షన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేసి తొందరగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంటర్న్షిప్ సిరీస్లోని ఫస్ట్ ఇంటర్న్షిప్ వచ్చేటప్పుడు మనకైతే డెలాయిట్ నుంచి అయితే వచ్చింది. సో డెలాయిట్ నుంచి కన్సల్టింగ్ ఇంటర్న్షిప్ని వీరైతే రిలీజ్ చేస్తారు. గైస్ నేను మీకు ఒక రిక్వెస్ట్ చేస్తాను ఏంటంటే, మీరు ఏ టెక్నాలజీ నేర్చుకుంటున్నారు, మీకు ఏ టెక్నాలజీ మీద ఇంటర్న్షిప్స్ కావాలో సో కింద కామెంట్ చేశారంటే కామెంట్ పిక్ చేసుకొని సో నెక్స్ట్ వీడియోస్ అయితే మేమైతే ప్లాన్ చేస్తాం కాబట్టి తప్పకుండా కింద కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఓకే, సో ఈ రోజు డెలాయిట్ నుంచి వచ్చిన ఇంటర్న్షిప్ ఏంటంటే మనకి కన్సల్టింగ్ సర్వీస్. కరెక్ట్గా చూస్తే మనకైతే డెలాయిట్ కూడా ఒక కన్సల్టింగ్ కంపెనీ కాబట్టి సో డిఫరెంట్ క్లయింట్స్ ఉంటారు. ఆ క్లయింట్స్కి వీళ్ళకి కన్సల్టింగ్ ఆపరేషన్స్ జరుగుతుంటాయి అన్నమాట. ఆ యొక్క ఆపరేషన్స్లోని మీకు ఒక ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. ఇది పెయిడ్ ఇంటర్న్షిప్ గైస్. ఒక 25,000 per month మీరైతే ఎర్న్ చేయొచ్చు. సో చాలా మంచి ఆపర్చునిటీ. జస్ట్ April 2nd ఈ యొక్క జాబ్ అయితే పోస్ట్ అయింది. సో తొందరగా అయితే అప్లై అయితే చేసుకోండి ఈ యొక్క ఇంటర్న్షిప్కి. సో ఈ ఇంటర్న్షిప్లో కనుక మీ పెర్ఫార్మెన్స్ కనుక బెటర్గా ఉంటే సో మిమ్మల్ని ఫుల్ టైమ్ రోల్లో కూడా కన్వర్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది అన్నమాట. ఓకే, సో గైస్ ఈ యొక్క ఇంటర్న్షిప్ వచ్చేటప్పుడు మనకైతే హైబ్రిడ్ మోడ్లో రన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ యాజ్ వెల్ యాజ్ ఆఫీస్ అంటే బెంగళూరు లొకేషన్కి వెళ్ళైతే మీరైతే వర్క్ అయితే చేస్తారు. ఓకే, సో చాలా మంచి ఆపర్చునిటీ. ఈ యొక్క డెలాయిట్ యొక్క ఇంటర్న్షిప్కి ఎలా అప్లై చేయాలి అన్ని కూడా క్లియర్ కట్గా చూపిస్తాను. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అన్ని కూడా డిస్కస్ చేద్దాం, మిస్ అవ్వద్దు. ఓకే, బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా ఎక్కువ మంది స్టూడెంట్స్ అండ్ ఇంటర్న్షిప్ గురించి చూసే క్యాండిడేట్ చాలా మంది ఉన్నారు బయట. సో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి, మర్చిపోవద్దు. ఓకే, సో లెట్స్ స్టార్ట్ గైస్. వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. లింక్ మీకు ఇచ్చేసిన తర్వాత మనకి వీదటికి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఆ యొక్క పేజ్లో మొత్తాన్ని క్లియర్గా డీటెయిల్స్ ఇస్తాను, చెక్ చేసుకోండి. రోల్ ఏంటి, డిస్క్రిప్షన్ ఏంటి, సో ఎక్కడ అప్లై చేయాలనేసి అన్ని కూడా క్లియర్గా ఉంటాయి. అక్కడ కింద రెడ్ కలర్ అప్లై లింక్ ఉంటుంది, దాన్ని మీకు ఇచ్చేసిన తర్వాత ఈ పేజ్లోకి అయితే వచ్చేస్తారు. సో చూడండి మనకి డెలాయిట్ ఒక అఫీషియల్ పేజ్లోని ఈ యొక్క జాబ్ అయితే స్పాట్ అయింది. జాబ్ ఆర్ ఇంటర్న్షిప్ అని చెప్పొచ్చు. కన్సల్టింగ్ ఇంటర్న్షిప్ మీరు చూడండి April 2nd స్పాట్ అయింది. బెంగళూరు ఇంటర్న్ అనమాట. సో ఈ కన్సల్టింగ్ ఇంటర్న్షిప్ అంటే ఈ డెలాయిట్లో డిఫరెంట్ మనకి టీమ్స్ ఉంటాయి. ఆ టీమ్స్తో మీరైతే వర్క్ చేస్తారు. అందులో ఒక మాడ్యూల్ ఇచ్చి దాని మీద వర్క్ చేయమని చెప్తారు. మీకు ప్రాపర్ ట్రైనింగ్ కూడా వాళ్ళైతే ఇస్తారన్నమాట. ఇక్కడ చూడండి మనకి ఎవరెవరు దీనికి ఎలిజిబుల్ అంటే బీటెక్ చేసిన వాళ్ళు, MCA ఆర్ MBA క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ మీరు చక్కగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో మీరు ఫైనల్ ఇయర్ చదువుతున్న క్యాండిడేట్ అయినా పర్వాలేదు, ఫ్రెషర్ పాస్ అవుట్ అయిన క్యాండిడేట్ అయినా పర్లేదు. ఈ స్ట్రీమ్స్లో కనుక మీరు గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తుంటే మీరు చక్కగా అయితే అప్లై అయితే చేసుకోండి. ఓకే, అప్లై చేయడం కోసం ఇక్కడ చూడండి మనకి అప్లైనే ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తాం. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ పేజ్ అయితే ఇలా ఓపెన్ అయితే అవుతుంది. ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్ అయితే ఇవ్వాలంటే ఫస్ట్ మీకు ఉండాలి కాబట్టి ఈ యొక్క అకౌంట్. సో క్రియేట్ అనే అకౌంట్ మీద అయితే క్లిక్ చేద్దాం. ఈ క్రియేట్ అనే అకౌంట్ మీకు ఇచ్చేసిన తర్వాత ఈమెయిల్ అడ్రస్ మొత్తం పాస్వర్డ్ అంతా ఇచ్చేసి మీకు ఫుల్ డీటెయిల్స్ అని కూడా ఇచ్చేసి తొందరగా ఒక లాగిన్ అయితే క్రియేట్ చేసుకోండి గైస్. లాగిన్ క్రియేట్ చేసిన తర్వాత సో మీకు రెజ్యూమ్ అప్లోడ్ చేయాలి. ఆఫ్టర్ దట్ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ అప్లోడ్ చేయాలి. అక్కడ కనుక మీకు కాలేజ్ నేమ్ కనుక మీకు కనిపించకపోతే అదర్స్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే డెలాయిట్ అన్నది ఒక టాప్ MNC కాబట్టి అన్ని కాలేజెస్ యొక్క నేమ్స్ రాకపోవచ్చు ఆర్ యూనివర్సిటీస్ రాకపోవచ్చు, గుర్తుపెట్టుకోండి. అక్కడ అదర్ క్లిక్ చేసి మీరు తొందరగా అయితే సబ్మిట్ చేసేయండి అప్లికేషన్. ఓకే, సో మీరు సక్సెస్ఫుల్గా కనుక సబ్మిట్ చేస్తే కింద కామెంట్ చేయండి, నేను కూడా తీసుకుంటాను. వేరే వ్యూవర్స్ కూడా మనం అయితే అప్డేట్ అయితే ఇద్దాం. మిస్ అవ్వద్దు. మన యొక్క ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. ఓకే, ఇంకొక మంచి ఇంటర్న్షిప్ ఆర్ కెరీర్ గైడెన్స్ పెడితే మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. దిస్ ఇస్ టుడే, బాయ్.